Hi friends, good morning once again to everyone. First of all, మీ క్లాస్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఏదో దరిద్రగుడ్ డే అంటగా, ఏదో ఈరోజు సండే అయింది, ఏదో దరిద్రగుడ్ డే కూడా ఒకటి కలిసి వచ్చింది. ఆ దరిద్రగుడ్ డే ఏమొచ్చి ఫ్రెండ్షిప్ డే. ఇదేంటో ఫ్రెండ్షిప్ డేని దరిద్రగుడ్ డే అన్నాడు ఏంటన్నా. చాలామంది 10 మంది పర్సెంటే ట్రూ ఫ్రెండ్స్ ఉంటారు, మిగతా 9 మంది ఫాల్తూ గాళ్ళు ఉంటారు. వాళ్ళందరం ఫ్రెండ్స్ అనుకోవడం టైం వేస్ట్. ఎందుకంటే నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది. నాకు అందులో చందు ఒకడు, నాగరాజు ఒకడు. చందు నాకన్నా చిన్నాడు, నాగరాజు నా జూనియర్ స్కూల్స్లో కాలేజెస్లో. వాళ్ళిద్దరు చాలా మంచి వాళ్ళు. మొన్న ఫీవర్ వచ్చి నేను పడిపోతే కూడా కొంచెం నాగరాజు అమౌంట్ హెల్ప్ చేశాడు. నేను ఎవరికైనా కావాలని తీసుకుంటాను, తిరిగి ఇచ్చేస్తాను. నా దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు అయితే ఎవరు నాకు ఈరు. చాలామంది నన్ను మోసం చేశాడు. నమ్మి పెట్టుకుంటే రూమ్లో 2500 ఒక 20,000కి ముంచేశాడు, ఒక 2500కి ముంచేశాడు, ఒక 20,000కి ముంచేశాడు. ఇంకొకళ్ళు నా అపార్ట్మెంట్ ఆర్డర్ మీద జాయిన్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు గొప్పలుగా చెప్పుకున్నారు. ట్రూ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో 10% ట్రూ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మిగతా ఫాల్తు వాళ్ళకి నాట్ ఫ్రెండ్షిప్ డే. ట్రూ ఫ్రెండ్స్ ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్. ట్రూ ఫ్రెండ్సే మంచి వాళ్ళు. డబ్బులు అడిగి వెంటనే ఇస్తారు, తిరిగి డబ్బులు ఇస్తారు. వాళ్ళు ఏ హెల్ప్ చేస్తాం ముందు ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఫాల్తు గాలు ఎవరంటే ఇప్పుడు చెప్తా. రవి ఒకడు, శ్రీ ఒంగోలు రవి, తిలక్, దాని తర్వాత చందు, నాగరాజు. వాళ్ళు ప్రకాశం జిల్లా కొన్నూరు డైమండ్స్ వాళ్ళు, పనికిమాలిన వాళ్ళు. దాని తర్వాత శ్రీహరి, సుధాకర్ రెడ్డి, వీళ్ళందరూ కొన్నూరు డైమండ్స్. మోహన్ నగర్లో ఏమొచ్చి మోహన్ నగర్లో వాళ్ళంట. వీళ్ళందరూ మోహన్ నగర్ డైమండ్ వేస్ట్ గాడు ఉంటే ఊరుకోమన్నారు, పోయారు. ఆ మోహన్ గడు ఇల్లు ఖాళీ చేసిపోయాడు. దాని తర్వాత మిగతా వీళ్ళందరూ ఏంటంటే ప్రకాశం జిల్లా గోడు. వాడేమో మోహన్ నగర్. నిజమైన కేపీహెచ్పి కాలనీలో నాగరాజు, చంద్రశేఖర్ అండ్ హరీష్. అమెజాన్కి వచ్చేసరికి మెయిన్ హరీష్ మూలంగానే ఈరోజు నేను బ్రతుకున్నా, లేకపోతే అయిపోయేవాడిని హరీష్ లేకపోతే. థ్యాంక్స్ హరీష్. ట్రూ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో 10% వాళ్ళకి మాత్రం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మిగతా అంతా ఫాల్తు కాదు కాబట్టి వాళ్ళకి నన్ ఆఫ్ ఫ్రెండ్షిప్ డే. మీరు ఫాల్తు ఫ్రెండ్స్ని ఎక్కువ నమ్ముతారు, ట్రూ ఫ్రెండ్స్ చాలా అదుగా ఉంటారు. 10% ఉన్న ట్రూ ఫ్రెండ్స్కి మాత్రం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మిగతా వాళ్ళందరూ వేస్ట్ ఆఫ్ టైం, అవసరం బట్టి వాడుకునే వాళ్ళు. అండ్ ఇంకొకటి ప్రకాశం జిల్లాలో ఒంగోలులో రవి ఒకడు, బాబ్జీ ఒకడు, రాజుగాడు 61 వాడి వయసు. వాడు రాజుగాడు కూడా. వాళ్ళందరూ వేస్ట్. రాజు ఏంటంటే పాపం వాడికి ఒంగోలు కళ్యాణాక్వాలో రాజుగాడికి నేను సాయం చేశా. ఎండి బాగా శేషయ్యగాడే వెళ్ళిపోయాడు ప్లాన్ నమ్ముకొని. శేషయ్యగాడు ప్లాన్ నమ్ముకుని వెళ్ళిపోతే వాడు కూతురు శ్రీమంతంగా 3 వారాలు తిప్పించుకున్నాడు. వాడు ఏంటంటే లాస్ట్లో ఒక మాట అన్నాడు, కుదిరితే అప్పు చేసుకో, లేదు తీసుకెళ్ళి అవార్షన్ చేయి, ఇంకోసారి డబ్బులు అంటే వస్తూ ఊరుకొని మా అన్నయ్యని కానీ నన్ను కానీ అడుగుతుంది. వాడు కనీసం విశ్వాసం కూడా లేదు. వాడు 50,000 ఇప్పించి వాడికి 15,000 అకౌంట్స్ ఓపెన్ చేసి 15,000 డబ్బు ఒకసారి ఇంకో డబ్బు వస్తే నా ఉద్యోగం పోతే ఫస్ట్ ఏం చెప్పలే. వాడు ఉద్యోగం ఎప్పుడైతే వాడు కూతురు బంగారం విడిపించానో నెక్స్ట్ వాడి మీద ఉన్న రూమన్ నా మీద కొట్టాడు. కనీసం విశ్వాసం కూడా లేదు వాడికి. ఇప్పుడు 62 ఏజ్. రాజుగాడు ఒకడు, ఒంగోలు కళ్యాణాక్వర్ రాజు. వీళ్ళందరూ ఫాల్తు గాలి లిస్ట్. మోహన్ నగర్లో మోహన్ ఒకడు, ఇంకోటి ఏమొచ్చి ఒంగోలులో రవి, తిలక్, శ్రీహరి, నాగరాజు, బంతా కోటేష్, నాగరాజు, శ్రీహరి, దాని తర్వాత రాజు. ఇంకా నేను ఇప్పుడు ఆ కంపెనీలో లేకపోయినా కూడా నా గురించి చాలా నీచంగా మాట్లాడుతున్న బాబ్జీ గాడు కూడా. నేను ఇప్పుడు ఆ కంపెనీలో లేకపోయినా కూడా నా గురించి వాగితే, నా గురించి న్యూస్ స్ప్రెడ్ అవుతే గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. రిటర్న్ ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తే సైలెంట్కి వెళ్ళిపోయాడు రాజు. సో ట్రూ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో 10% ట్రూ ఫ్రెండ్స్కి అది మాత్రం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ అందరు బాగుండాలి, పైన ఉన్న దేవుని అందరిని చల్లగా చూడాలి, ఎవరికి ఏం కాకూడదు, అందరు సక్సెస్ ర్యాంక్ ఎక్కాలి, విజయాన్ని సాధించాలి, అందరు విజయాలు సాధించాలని కోరుకున్నాను.
వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అండ్ ఇప్పుడు నేను పనిచేసే చోట రాంబాబు గారు పాపం ఆయన అంటే నేను అమౌంట్ అడిగిన వెంటనే పాపం ఆయన ఇస్తారు, నేను వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తుంటా అమౌంట్, మళ్ళీ వాళ్ళకి నేను ట్రాన్స్ఫర్ చేస్తుంటా అమౌంట్ కూడా. రాంబాబు గారు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.